శివన్నగూడ మరిగూడ మండలం జిల్లా నల్గొండ. అదేవిధంగా ఫ్లోరోసిస్ విముక్తి పోరాటం 20 ఏళ్ళ నుంచి మేము పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా జల సాధన సంస్థ 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం. మా నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ ఉంది. ఇక్కడ హైదరాబాద్కి ఎందుకు వచ్చినామంటే ధర్నా చౌక్ అని మేము ఊరికి వచ్చినాం. మరి మా సమస్యలు చెప్పుకోవటానికి మేము సమస్యలు వచ్చినాం. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి సార్ మా బాధలు మీకు కనిపిస్తలేవా? ప్రజలు ఏమవుతుందని నల్గొండ సమస్య మేము ఇట్లా పోరాటాలు చేసుకుంటూ పోయినాం. మరి ధర్నా చౌక్ పెట్టారు. మరి మీరు ధర్నా చౌక్ మేము పెట్టుకున్నాను వచ్చినాం. మీరు అమ్మ తీస్తలేరు మీకు ధర్నా చెప్పుకు. మరి ఎందుకు గవర్నమెంట్ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది సార్? మీరు ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్టు కాదు సార్. మీరు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, మాకు ఇంతకుముందు అన్యాయం జరిగింది. నల్గొండ జిల్లాలో క్లోజ్ బాధితులు అంటే మా దంటకు వచ్చిరు, ఫోటోలు దిగిరు, పోతులు ఇచ్చిరు. అట్లా కాదు, మీరు హామీలు ఇచ్చినట్టు కాదు. ఈ నల్గొండ జిల్లాలో క్లోజ్ బాధితులు తలుచుకున్నాకో గ్రామాలకు తీరేయకుండా మేము చేస్తాం సార్. అదేవిధంగా తెలంగాణ ఇంటి పార్టీ అని వచ్చింది. మన ఇంటి పార్టీ అంటే మన సమస్యలు చెప్పుకోవటానికే, మేము మా బాధలు చెప్పుకోవటానికే ఇక్కడికి వచ్చినాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్టు కాదు, మా బాధలు కనుకరించాలి. ఇప్పటికైనా మేము ఎన్నో పోరాటాలు చేసినాం. మన చెరుకు సుధాకర్ సార్ ఎమ్మటి కూడా పాదయాత్రలు కూడా చేసినాం, ఎన్నో పోరాటాలు చేసినాం. మా బాధలు పట్టించుకోవంటేనేమో ఎన్నో సమస్యలు పట్టించుకుంటారు. కుక్క నీళ్ళు ఇవ్వమంటేనేమో మీకు ఏం పాపం చేసినాం సార్. హైదరాబాద్కి ఏమో 3 పైప్ లైన్ తీసుకొని పోతున్నారు. మా నల్గొండ జిల్లాలో కృష్ణా వాటర్ ఇవ్వంటే హైదరాబాద్కి ఏమో 3 పైప్ లైను. నల్గొండ కుక్క నీళ్ళు ఇవ్వమంటేనేమో మీకు ఏం పాపం చేసినాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్టు కాదు, ప్రజలకు సమస్యలు చెయ్యండి. మీరు ప్రజలు చెయ్యలేకో మిమ్మల్ని అడుగున మేము అడ్డుకోకుంటే నా సమస్యలు చేసేంత వరకు నల్గొండ జిల్లాలో నాలాగా 70,000 లక్షల మంది కావద్దు. ఇట్లా మా నాయన ఉందని చెప్పి చేస్తుండు. మరి నా బతుకు ఇట్లా అయిపోయింది. మా నాయన ఉందని చెప్పి చేస్తుండు. మా మిగతా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే మంచాన్ని కట్టేసి పోతున్నారు. మరి మీ కండకు కనిపిస్తలేవా? ఇప్పటికైనా గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం కనుకరించాలి. ఇప్పటికైనా మా తెలంగాణ ఇంటి పార్టీ వచ్చింది. మా బాధలు చెప్పుకోవడానికి వచ్చినాం. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంటుంది. మీరు ఇన్ని ఏళ్ళ నుంచి పోరాటం మేము చేసినాం. ఇప్పటికైనా పోరాటం చేస్తూనే ఉంటాం. లాస్ట్కు నల్గొండ జిల్లాలో కృష్ణా వాటర్ వచ్చేంత వరకు, నా సమస్య వచ్చేంత వరకు లాస్ట్ ప్రాణాలైనా అర్పించి నీళ్ళు సాధించుకుంటే నా పేరు అంచుల స్వామి కాదు సార్.